తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. శుక్ర మౌఢ్యమి అనేది వింటూనే ఉంటాం. అయితే అది ఈ ఇద్దరు గురువులకి సంబంధించే వస్తుంది. గురు మౌఢ్యం వస్తుంది లేదా శుక్రమౌఢ్యం వస్తుంది. సో శుక్రమౌఢ్యం అనేది ఆల్రెడీ మొదలైపోయింది. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు మొదలైపోయింది. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు శుక్రమౌఢ్యం ఉన్నదని చెప్పండి. దాని తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతాను. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. చాలా మూఢం అంటే ఏంటంటే సూర్యుడు కనుక గురువుతో కలిసి ఉన్నప్పుడు దాన్ని మూఢం అంటారు, దాన్ని గురుమూఢం అంటారు. సూర్యుడు కనుక శుక్రుడితో కలిసినప్పుడు శుక్రమూఢం అంటారు. సో గురువు ఎప్పుడు రవితో కలవకూడదు, అలాగే శుక్రుడు ఎప్పుడు రవితో కలవకూడదు. ఇది కలిసినప్పుడు మూఢం అంటారు. ఈ మూఢమి నడుస్తున్నప్పుడు అంటే శుభకార్యాలు ఏది కూడా చేయకూడదు. ఉదాహరణకి మెయిన్గా శంకుస్థాపన, గృహప్రవేశం, వివాహం, మెయిన్గా పెళ్లి కొడుకుని చేయడం, అలాగే తాంబూలాలు పుచ్చుకోవడం, మెయిన్ శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అన్నమాట. సో ఈ మూఢం అనేది మెయిన్గా. మూఢం వచ్చేసి మనకి 30th నవంబర్ 2025 నుంచి 13th ఫిబ్రవరి 2026 వరకు ఉంది. అంటే 73 రోజులు మనకి మూఢం ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ సమయంలో శుభకార్యాలు ఏం చేయకూడదు అన్నమాట. సో మొత్తం అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, పురోహితులు కానివ్వండి, మెయిన్గా ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కానివ్వండి, ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, అయితే వంట వాళ్ళు కానివ్వండి, క్యాటరింగ్ వాళ్ళు కానివ్వండి, అలాగే ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 73 రోజులు ఏమి ఉండదు, వర్క్ ఉండదు. ఇంకా అనివార్యంగా చేసేవి కొన్ని ఉంటాయి, అన్నప్రాసనలు కానీ అవన్నీ ఫిక్స్డ్ డేట్స్ ప్రకారం, మంత్స్ వైజ్ ప్రకారం, ఇంకా అవి మనం దాటడానికి లేదు కాబట్టి అవి పర్లేదు. మెయిన్ శుభకార్యాలు మటుకు ఒడుగు, మెయిన్గా ఉపనయనం కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదు. అయితే మౌఢ్యం ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక సందేహం వస్తూ ఉంటుంది. అదేంటంటే ఏదైనా మ్యారేజెస్కి సంబంధించి మాటలు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు, వద్దు అనుకుంటారు. ఇందులో నిజం ఎంత? మెయిన్గా ఇప్పుడు శుక్రమూఢం నడుస్తుంది. శుక్రుడు మెయిన్ అంటే కళత్రకారకుడు, వివాహకారకుడు, మ్యారిటల్ లైఫ్, అలాగే అన్యోన్యత, దాంపత్యం, ఇవన్నిటి కారకుడే శుక్రుడు అన్నమాట. అలాంటి శుక్రుడు మనకి రవితో కలిసిపోయినప్పుడు అంటే అస్తంగత్వం చెందిపోయి పవర్ అంతా పోయినప్పుడు ఆ టైంలో చూపులు చూసినా, ఆ టైంలో మాటలు మాట్లాడినా, ఆ టైంలో తాంబూలాలు పుచ్చుకున్నా, ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా అవి ఎక్కువగా నిలబడవు అనమాట. సాధారణంగా ఏదో ఒక వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మెయిన్ శుక్రమూఢం కాబట్టి మెయిన్గా వివాహానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు నన్ను అడిగితే చూపులు కూడా చూడకపోవడం ఉత్తమోత్తమం. నేను చూసిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే మంచి టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కారణాలు, యోగం కారణం 2 తీసేయండి, అవి ఎక్కువేం చూడట్లేదు. సో తిథి, వార, నక్షత్రం 3 కూడా ఖచ్చితంగా చూస్తారు. అబ్బాయికి అమ్మాయికి ఏ రోజైతే ఫిక్స్ అయిందో, ఏ రోజైతే వీళ్ళిద్దరు నక్షత్రాలకు ఏ రోజైతే తిథి, వార, నక్షత్రాలు బాగా మ్యాచ్ అయ్యో ఆ రోజే చూపులు పెట్టుకుంటారు, టైం కూడా పెట్టుకుంటారు. మన మెయిన్గా తెలుగు వాళ్ళకి ఏంటంటే వర్జన దుర్ముహూర్తం చాలా ఇంపార్టెంట్. సో వర్జన దుర్ముహూర్తం లేని సమయాల్లో చూపులు చూడడం, అయితే మాట్లాడుకోవడం ఇవి పెట్టుకుంటారు. అలాగే ప్రస్తుతం రాహుకాలం కూడా యాడ్ అయింది. సో కొంతమంది మన రాహుకాలం కూడా చూస్తున్నారు. సో రాహుకాలం సమయంలో కూడా చూపులు లేకుండా చూస్తారు. కాబట్టి ఇలా మంచి సమయాల్లో కనుక ఫస్ట్ టైం అబ్బాయి అమ్మాయి చూసుకోవడం కానీ, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం కానీ ఉన్నప్పుడు ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి మంచి ఇంపాక్ట్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట. సో మీరు సరైన సమయం కాకుండా ఏ మంగళవారం చూస్తూ, ఏ అష్టమి రోజు తిథి చూస్తూ, మూడవ రోజుల్లో చూసారనుకోండి, వేస్ట్. అది అనవసరంగా ఏం ఫలించదు. మాటలు కూడా మాట్లాడకపోవడం ఉత్తమం. రైట్ అండి. సో ఖచ్చితంగా అదైతే ఉంది, ఎలాగో మాట్లాడారు. ఇంకాస్త వివరణాత్మకంగా మీరు చెప్పారు కాబట్టి అసలు ఈ శుక్రమౌఢ్యమి సమయంలో మాత్రం పెళ్ళిళ్ళకి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడొద్దు అని చెప్తున్నారు. అయితే ఇంటికి అంటే సొంత ఇల్లు ఏర్పరచుకునే పరిస్థితుల్లో వెళ్ళి చూడటాలు, అసలు ఈ అపార్ట్మెంట్ చూద్దాం ఒకసారి, ఇట్లాంటి పనులు చేయొచ్చా? పర్వాలేదు, చూడడానికి అయితే నష్టం లేదు. ఎందుకంటే ఫైనల్గా అగ్రిమెంట్ చేయడం ఇంపార్టెంట్, అలాగే బ్యాంక్ లోన్కి అప్లై చేయడం ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. జస్ట్ చూడడం, వాస్తైనా చూపించుకోవడం, లేదంటే ఈ లోపల బ్యాంక్ లోన్కి రిలేటెడ్ మాట్లాడడం, ఇలాంటివన్నీ పర్లేదండి. కొనడం, సంతకం చేయడం, గృహప్రవేశం చేయడం, సత్యవంతం చేయడం, ఇవన్నీ కూడా మూఢంలో పనికిరావు. శుక్రుడు అంటేనే అందరికీ తెలిసినటువంటి విషయమే, లగ్జరీస్ కి ఆయన కారకుడు, మీరు అన్నట్టుగా కలెక్టర్ కారకుడు. ఇంకా ఆయన వేలు పెట్టినటువంటి అంశం అంటూ ఏది ఉండదు. చాలా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తాడు ఎవరి జీవితం. మరి శుక్రుడిలాగా కంబస్ట్ అయిన పరిస్థితుల్లో మరి ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి? శుక్ర బలం పెంచుకోవడానికి ఏమైనా ఉంటాయండి? అంటే మనం బలం పెంచుకోకలేదు. మెయిన్ ఈ శుభకార్యాలు రిలేటెడ్ ఏం చూడక్కలే, మనం దాని పక్క పెట్టాడు అనమాట. ఆ 2 నెలలు మన టైం కాదన్నమాట. సో అందుకే
ఇంకా అదే అండి, ఇప్పుడు ఈ మ్యాట్రిమోనీలో కూడా మనం అప్లై పెట్టుకుంటాం, అవి కూడా చేయొద్దా? అవి కూడా చేయకూడదు. ఎందుకంటే మంచి సమయమే కాదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సిన బంధం. ఉమ్, అనవసరంగా మన మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి. ఉమ్, ఆల్రెడీ బోల్డ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మ్యాట్రిమోనీలో పెట్టివన్నీ కొన్ని ఒరిజినల్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్ ఉంటాయి, కొన్ని ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు ఉంటాయి, అవును, అమ్మో, కొన్ని ఆల్రెడీ చాలా ఇబ్బందులు జాగ్రత్తగా ఎదుర్కొంటాం. ఉండాలి. సో మనం పెట్టే సమయం సరైనది లేదనుకోండి, మనకు వచ్చేవన్నీ కూడా నెగిటివ్ ఇవే వస్తాయి అనమాట. సో ఈ 2 నెలలు మనకి అసలు మనం Calm పక్క గా. పెట్టేసుకోవాలి, కామ్గా ఉండాలి. ఉమ్, తర్వాత బెస్ట్ టైమ్స్ ఎలాగో స్టార్ట్ అవుతుంది మనకి ఫిబ్రవరి 13 నుంచి. ఉమ్, అప్పుడు ఇవి 2 నెలల్లో తేడా ఏం రాదు. ఉమ్, సో 2 నెలలు మనం వదిలేస్తే మిగతా పనులు మనం చూసుకోవడం, ఉమ్, మిగతా ఇంకేమి మనం చూసుకోవాలి. ఈ లోపల మన టైం బాగాలేదు, మన జాతకం బాగాలేదు, ఇదే శుక్రుడు బాగాలేదు, సో గోచారిత్య గురుబలం లేదు, సో సప్తమ స్థానంలో ఏదో బ్యాడ్ ప్లానెట్స్ ఉన్నాయి. ఈ రిలేటెడ్ అన్నీ కూడా గ్రహాల జపాలు, ఇవన్నీ అభిషేకాలు, హోమాలు, సుబ్రహ్మణ్య స్వామి చేయించుకోవడం, నేను ఉపవాసం అంటే స్టార్ట్ చేయడం, రెమెడీ పార్ట్ అంతా ఈ 2 నెలలు చేసుకోవాలండి. right. వివాహం సమయంలో మనకి జరిగే దోషాలు ఏవైతే ఉన్నాయో మన హారోస్కోప్లో అవన్నీ పరిహారాలన్నీ ఇవి చేసుకోవచ్చు. పరిహారాలు చేసుకోవచ్చా? పరిహారాలన్నీ 100% చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, సో అవి చేసుకుని రెడీగా పెట్టుకుంటే వెంటనే ఫిబ్రవరి మనకి 13 రాగానే వెంటనే సంబంధం వస్తుంది, వెంటనే కుదిరిపోయి ఫాస్ట్గా అయిపోతుంది. ఉమ్, ఇంకోటి కూడా ఏంటంటే మెయిన్గా పెళ్లి కూడా కొంతమంది ఫిక్స్ చేసుకుని ఉంటారు ఈ నవంబర్ 30 లోపల. సో గ్యాప్ ఉంటుంది, మళ్ళీ మనకి 3 నెలల గ్యాప్ ఉంది. ఎక్కువ గ్యాప్ కూడా అంత మంచిది మంచిది కాదు. కాదు కదా. సో ఈ రోజులు అస్సలు మంచిది కాదు. ఉమ్. మ్యాక్సిమం 1 month ఆర్ అంతే. 1.5 months, అంతే. మ్యాక్సిమం 2 months. సో ఏదైనా సరే కుదరంగానే వెంటనే పెళ్లి చేసేయడం ఉత్తమత్వం. ఎంగేజ్మెంట్ చేయడం 1 weekలో, ఒక 10 రోజుల్లో పెళ్లి చేసేయడం బెస్ట్. ఇంకోటి ఏంటి మెయిన్గా, ఇంకోటి పెళ్ళిళ్ళు ఎందుకు బ్రేక్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు ఎందుకు కుదరట్లేదని మెయిన్గా ఏంటంటే, ఒక సంబంధం మంచి సంబంధం వస్తుంది, ఒక గవర్నమెంట్ టాప్ పెద్ద ప్రొఫెషనల్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఐపీఎస్ ఐఏఎస్ అవ్వచ్చు, లేదా ఇంకా ప్రైవేట్లో అయితే కనుక ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఇందులో పనిచేసే పెద్ద జాబ్ ఉన్నవాడు ఉండొచ్చు. సో నేనేమంటే ఎంత మంచిది వచ్చిన సంబంధం ఫస్ట్ మన తల్లిదండ్రులు తప్ప, సో తోడబుట్టిన అక్క లేదా చెల్లి లేదా తమ్ముడు అన్నయ్య తప్ప ఇంకెవ్వరికి చెప్పకుండా ఉండడం ఉత్తమం అండి. Right. ఎప్పుడైతే మీరు చెప్పారో ఇంకా జస్ట్ ఆ సంబంధం వచ్చిందంతే, ఎందుకు అదేం ఫైన్లు అవ్వలేదు, చూపులు అవ్వలేదు, పెళ్లి మాటలు మాట్లాడుకోలేదు, ఈ ముహూర్తం పెట్టుకోలేదు, ఏమీ ఉండదు. ఇలా వచ్చిందని జస్ట్ పక్క వాళ్ళకి చెప్పడం, లేకపోతే వచ్చి చూసిన వాళ్ళకి చెప్పడం, లేకపోతే మనకు బాగా కావాల్సిన ఎవ్వరు సంతోషించరు, ఎవ్వరు హర్షించరు. సో అందరి మనసులో కూడా అంత మంచి సంబంధం. అందుకే చూడండి, ఎక్కువ గొడవలు, ఎక్కువ దెబ్బలాట్లు, దూరం అయిపోవడం అక్క చెల్లెల మధ్యన కానీ, అన్నాదమ్ముల మధ్యన కానీ, అన్నా చెల్లెల మధ్యన కానీ జరగడం కారణం మీరు ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కుదిరిన తర్వాతే. అబ్బా. నేను అనుకోకుండా నేను ఒక వ్యక్తిని ఇంతలా ఊహించుకున్నాను, ఉమ్, దీనికన్నా పెద్ద వ్యక్తితో పెళ్ళి అయిపోయింది. ఆ. సో అది నాకు వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఆ ఫీలింగ్ మాత్రం ఫీలింగ్ మటుకు ఉండిపోతుంది. ఆ, నేను అందుకే అన్నాను అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఉమ్, అన్న చెల్లెల మధ్య అన్నాను. ఇంకా ఎక్కడ దూరం ఫ్రెండ్స్ చుట్టాలు అనట్లేదు, దూరపు చుట్టాలు కూడా దగ్గర అనట్లేదు. వాళ్ళే. దగ్గర వాళ్ళకే ఇంత ఉండిపోతుంది అన్నమాట. ఉమ్, అందుకే పెళ్ళి అయిన తర్వాతే అక్క చెల్లెల మధ్య దూరం. ఎందుకంటే ఒక రీచ్ ఏంటంటే కొంచెం అయ్యో బెస్ట్ది వచ్చేసింది, మన పిల్లకి వస్తుందో రాదో, మన పిల్లకి వద్దో లేదో, అది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ ఇన్లాస్, అంటే వాళ్ళ వియ్యంకులు వియ్యపురాలు, వాళ్ళ చుట్టాలు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. correct. సో ఇక్కడ వీళ్ళకి ఇవ్వరు అన్నమాట. దూరం సో ఉంటుంది. అలా ఇంకా కూడా గ్యాప్ పెరిగిపోతుంది అన్నమాట. Right. కాబట్టి పెళ్లి కుదిరి ఫిక్స్ అయిపోయి ఫైనల్ అయిన తర్వాత అనుకోకుండా మాత్రమే? ఇంకా 10 రోజుల్లో మనకి తాంబూలాలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఉమ్, అనుకోకుండా ఇలా ఫిక్స్ అయింది, ఉమ్, వాళ్ళు ఇప్పుడు అడిగారు, మమ్మల్ని ఏం చేయాలో తెలియట్లేదు, 10 రోజుల్లో మీరు వీలవుతే చేయగలరా లేదని అడుగుతారు, అందుకే ఏం చేయాలో తెలియక ఇంకా ఫిక్స్ చేసుకున్నాం, లేకపోతే మీకు ముందుగానే చెప్పేవాళ్ళం. ఒక అసత్య చిన్న దోషాలు ఏమి దీనికి పనిచేయవు. పనిచేయవు. 100 ఎందుకంటే అబద్ధాలు ఆడైనా పెళ్లి పెళ్లి చేయాలి, చేయమన్నారు. ముఖ్యంగా మీ అమ్మాయి జీవితం చాలా బాగుండాలి అనేది ఒకటే పాయింట్. ఫైనల్గా ఇవన్నీ చెప్పేదంటే మీ అమ్మాయి జీవితం బాగుండాలంటే ప్రస్తుతం ఎవ్వరికి చెప్పకండి. Hmm. ఈ రోజులు మంచివి కాదు, ఎందుకంటే అంతా నెట్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ పెరిగిపోయింది. అవునండి. ఒక్క చిన్నది ఈ అమ్మాయి సరైనది కాదు, లేకపోతే ఈ అబ్బాయి మంచివాడు కాదు, ఈ అబ్బాయికి అలవాట్లు ఉన్నాయని ఒక్క మెసేజ్ మీకు వచ్చినా కూడా అవును. పెళ్ళి ఆగిపోవచ్చు కూడా. అవును. అవును. సో అందుగురించి అంటే మనం రిస్క్ తీసుకోకూడదు, ఎందుకంటే జీవితం మీద మచ్చ పడిపోద్ది అన్నమాట. Right. సో అందుగురించి అంటే పెళ్లి కుదిరేదాకా ఎవరికి చెప్పకండి, హా. పెళ్లి కుదిరిన తర్వాత లాస్ట్లో చిన్న మొక్కగా చెప్పండి. శుక్రమౌఢ్యమి తర్వాత బాగుండేటటువంటి రాసులు ఎవరండి? మెయిన్గా శుక్రమూఢమి మనకి 13/2/2026తో వెళ్ళిపోతుంది కాబట్టి అప్పటి నుంచి మనకి మే దాకా గురుబలం ఎవరికైతే ఉందంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, కన్యారాశి వారికి, తులారాశి వారికి, ధనుసు రాశి వారికి, కుంభరాశి వారికి, వీళ్ళందరికీ కూడా అవివాహితులు అయితే వివాహం, సంతానం లేని వారికి అయితే సంతానం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులు నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్స్, అలాగే మెయిన్గా గృహ వాహన యోగాలు, ఇవన్నీ కూడా మెయిన్గా ఈ రాశుల వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ 6 రాశుల వాళ్ళకి 100% ఉంటాయండి. సో ఆ సమయం మటుకు వేస్ట్ చేసుకోకండి. ఆ సమయంలో కొంచెం కష్టపడినా, అలాగే మెయిన్గా ఇంకో పాయింట్ కూడా మనస్ఫూర్తిగా మీరు రెడీగా ఉండాలి. ఇప్పుడు పెళ్ళికి సమయం నేను చెప్పిన 5 రాశులు వృషభ రాశి, సింహరాశి, తులారాశి,
అలాగే కన్యారాశి, అలాగే ధనుసు రాశి, కుంభరాశి వరకు అందరికీ గురుబలం ఉంది, లేదని కాదు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే వివాహం అవుతుంది. కోరుకోకుండా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది కానీ లేదు, నా శాలరీ సరిపోదేమో, మా పేరెంట్స్తో సెట్ అవుతారు లేదో, అమ్మాయి మళ్ళీ విడిగా కాపురం పెట్టమంటుందేమో, ఇవన్నీ ఆలోచన ఉంటే అది పెళ్ళి అవ్వదండి. అలా మెల్లగా డిలే అయిపోయి ఆ గురుబలం ఇలా విడిపోతూనే ఉంటుంది. సో మీరు రెడీగా ఉన్నప్పుడు, మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉన్నప్పుడు అమ్మాయినా అబ్బాయినా పెళ్ళి అవుతుంది. తల్లిదండ్రులు ఎంత ఉన్నా కూడా అవ్వదు. పూర్వం ఏంటంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అది కామ్గా పెళ్లి చేసుకునేవారు అంతే. 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కూడా. ఇప్పుడు అలా కాదు, పిల్లలు ఓకే అంటేనే పెళ్లి చేయాలి, లేదంటే నెక్స్ట్ రోజు వచ్చి ఆ అమ్మాయి ఇంట్లో కూర్చుని ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని చోట్ల అయితే సంతకం కూడా పెట్టించుకుంటారు తల్లిదండ్రులే ఏమని, పిల్ల చేత. నాకు ఇది మనస్ఫూర్తిగా వివాహం, నేను ఓకే, నాకు పెళ్లి చేసుకోవడానికి ఇది ఈ అబ్బాయితో. అంటే రేపొద్దున నాకు ఇష్టం లేని పెళ్లి చేసే అంటున్నారు కొంతమంది, నాకు నచ్చలేదని చెప్పి కొంతమంది వస్తారు. ఇలాంటివి కూడా వస్తున్నాయండి కొన్ని. అందుచేంటే మనస్ఫూర్తిగా చేయాలి కాబట్టి బెస్ట్ టైంలో ఈ లోపల పరిహారాలు ఏమున్నాయి అన్నీ కూడా చేసేసుకుని రెడీగా పెట్టుకుంటే సమయం రాగానే మనం చేసేయాలి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఈ రాసుల వాళ్ళకి కూడా మంచి సమయం మొదలు కాబోతోంది, శుక్రమౌఢ్యమి తర్వాత అని అంటున్నారు కాబట్టి ఇది ఒక శుభవార్త ఈ రాసుల వాళ్ళందరికీ కూడా. చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.